ప్రతి సందర్భం ప్రత్యేకం, ప్రతి సంబరం శాశ్వతం. మీ వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్ మైసూర్ సారీ ఉద్యోగ్. తమిళనాడులో ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు ఉదయం అసెంబ్లీలో టీవీకే పార్టీతో పాటుగా మిగతా డిఎంకే, అన్నా డిఎంకే, మిగతా చిన్న పార్టీల ఎమ్మెల్యేలంతా కూడా ప్రమాణం చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి సన్నివేశాలు, ముఖ్యంగా డిఎంకే పార్టీకి శాసనసభ పక్షనేతగా, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మరొక హీరో ఉదయనిధి, ఒకవైపు ముఖ్యమంత్రిగా హీరో విజయ్ ఉన్నాడు, ప్రతిపక్ష నేతగా కూడా ఒక హీరో ఉదయనిధి ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఇద్దరు యువ హీరోలకు మధ్య అసెంబ్లీలో టఫ్ ఫైట్ అయితే ఉండబోతుంది ఫ్యూచర్లో అనేటువంటి ఒక మాటలు రావడం జరిగింది. అనుకున్నట్టుగానే ఉదయనిధి ఉదయం అసెంబ్లీలో కనీసం ముఖ్యమంత్రి ముఖం కూడా చూడనటువంటి పరిస్థితి. ప్రమాణం చేయడానికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి ముందు నుంచే వెళ్ళారు, కానీ కనీసం అటువైపు చూడకుండానే వెనుదిరిగినటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో ఒక శత్రువులాగా కనిపించినటువంటి సన్నివేశం అసెంబ్లీలో ఉదయం కనిపించింది. సీన్ కట్ చేస్తే సాయంత్రం వేళ సీఎం విజయ్ నేరుగా స్టాలిన్ ఇంటికి వెళ్ళారు. అక్కడికి ఇంటికి వెళ్ళిన సందర్భంలో ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ ఇంటి బయటకు వచ్చి ముఖ్యమంత్రి విజయ్ని ఆహ్వానించి అతన్ని దగ్గరుండి ఇంట్లోకి తీసుకువెళ్ళి అక్కడ శాల్వలు కప్పి నవ్వుతూ మాట్లాడుకున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నటువంటి దృశ్యాలు. సో ఉదయానికి సాయంత్రానికే ఏం జరిగింది? ఉదయం వరకు శత్రువుల్లాగా కనపడ్డటువంటి వీరందరూ కూడా సాయంత్రం వరకే, అంటే నేరుగా విజయే ముఖ్యమంత్రి నేనే ఇంటికి వస్తున్నానని చెప్పి ఆహ్వానం వారికి చెప్పారు. కాబట్టి ఈ రకమైనటువంటి పరిణామం చోటు చేసుకుందా, లేకుంటే ఒక అడుగు వెనక్కి తగ్గి విజయ్ సరికొత్త రాజకీయ ఒరవడికి తెరలేపారా తమిళనాడులో అనేటువంటి ఒక ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకంటే తమిళనాడులో డిఫరెంట్ సంస్కృతి ఇంతకుముందు కనిపించింది. రాజకీయాలకు సంబంధించి రాజకీయాల వరకే ఉంచారు అక్కడ పార్టీకి సంబంధించిన నేతలు. వాటికి పర్సనల్గా తీసుకొని వైరాలు పెంచుకునేటువంటి, శత్రుత్వాలు పెంచుకునేటువంటి కల్చర్ గతంలో చాలా సందర్భాల్లో నెలకొంది దశాబ్దాలుగా. దానికి భిన్నమైనటువంటి సంస్కృతిలో ఇప్పుడు టీవీకి అధినేత విజయ్ ముందడుగు వేయబోతున్నట్టుగా కనపడుతుంది. అందుకే ఉదయం వరకు శత్రుత్వంగా మారినటువంటి పరిస్థితులు ఉన్నా కూడా వాటిని తన వైపు తిప్పుకొని అంతా కూడా శాంతి వైపే వెళ్ళాలి, అందరం కలిసే వెళ్ళాలి, అంతా కలిసిమెలిసే ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఇండికేషన్ విజయ్ ఇచ్చినట్టుగా స్టాలిన్ ఇంటికి వెళ్ళి నేరుగా సీఎంఏ అక్కడ వారితో పలకరించినటువంటి సందర్భాన్ని చూస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే నిన్న ఆల్రెడీ మనం చూసాం, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సీఎం విజయ్ మధ్య కొంత మాటల యుద్ధం నెలకొన్నటువంటి పరిస్థితి. రాజకీయ వేడి అప్పుడే మొదలైపోయింది. ఇక ఈ రోజు నుంచే అటు ప్రతిపక్షం ఇటు అధికార పక్షం మధ్య ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయనే దానికి ఇది ఒక మచ్చుతూని కానట్టుగా చాలామంది అనుకున్నారు. రాష్ట్ర ఖజానా లోటు ఖజానా ఉంది అని చెప్పేసి విజయ్ అనడం, దానికి కౌంటర్గా కరోనా విపత్కర పరిస్థితులైనా కూడా సంక్షేమ పథకాలు మేము అమలు చేసాం, ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయలేదు, కేంద్రం సహకరించకపోయినా కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తాం ఖజానా అంటూ కూడా అటు స్టాలిన్ కూడా కౌంటర్లు ఇవ్వడం, ఇలాంటివి వదిలిపెట్టి పాలనా విధానాలపైన పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయాలంటూ కూడా స్టాలిన్ కౌంటర్ ఇవ్వడం, ఇలాంటివన్నీ జరిగిన సందర్భంలో ఈరోజు ఉదయం అసెంబ్లీలో ఎమ్మెల్యేలంతా ప్రమాణం చేసిన తర్వాత ఎవరు ఊహించినటువంటి విధంగా నేరుగా విజయ్ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటికి వెళ్ళి అక్కడ కుటుంబ సభ్యులందరితో కలిసి అక్కడ కాసేపు ముచ్చటించి అక్కడ శాల్వా సన్మానాలు కూడా జరిగాయి. ఉదయనిధి నేరుగా ఉదయం వరకు అసలు కనీసం ముఖం కూడా చూడనటువంటి ఉదయనిధి సీఎం విజయ్ని నేరుగా ఇంటి బయట నుంచి తీసుకువచ్చి లోపలికి తీసుకువచ్చి శాల్వాలు కప్పి ఆహ్వానించి తను కూర్చోబెట్టి అక్కడ మాట్లాడుకున్నటువంటి దృశ్యాలంతా కూడా తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త సంస్కృతి మొదలవబోతుందనేటువంటి సంకేతాలు ఇచ్చినట్టుగా కనపడుతున్నాయి. దీంట్లో రెండు రకాల కోణాలు మనం చూడొచ్చు. ఎందుకంటే టీవీకి అధినేత విజయ్కి రాజకీయంగా ఇది మొదటి స్టెప్, మొదటిసారిగా ప్రభుత్వాన్ని చేపడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రిగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి విజయ్ ఇప్పుడు అనేక సవాళ్ళను ఎదుర్కొని రాష్ట్రాన్ని 5 సంవత్సరాల పాటు పాలించి అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాకుండా తాను ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను కూడా నెరవేర్చాలి. కాబట్టి వీటన్నిటినీ కూడా తను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా మిత్రపక్షాలు, అదేవిధంగా ప్రతిపక్షాలు, మిగతా ఎవరైతే ఆపోనెంట్స్ ఉంటారో వాళ్ళు ఇప్పుడే వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే వారు తమ పైన అటాక్ చేయకుండా కొద్ది కాలం వరకు కలిసి వెళ్ళేటువంటి విధంగా, లేదంటే కొద్ది కాలం వరకు మద్దతు ఇచ్చేటువంటి విధంగా, కొంతకాలం వరకు అధికార పార్టీని విజయ్ని ఎక్కువగా ఫోర్స్ చేసేటువంటి విధంగా ఉండకుండా ఒక సయోధ్యతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక రాజకీయ కోణంతో విజయ్ ఈ పర్యటన చేసినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్తో ఇంటికి వెళ్ళి ఒకటి మాత్రమే ఆపట్లేదు. ఇక్కడ ఎండిఎంకే పార్టీకి సంబంధించిన వైకో కూడా, ఆ నేతను కూడా సీనియర్ నేతని వారు నిలబడ్డారు. ఎండిఎంకే పార్టీ నుంచి 4 నిలబడ్డారు, ఎక్కడ కూడా గెలవలేదు. అయినా కూడా
విజయ్ నెక్స్ట్ ఇప్పుడు వైకో ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడినట్టుగా చెప్తున్నారు. అక్కడ వైకోను కూడా కలిసి మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి అయినటువంటి నేపథ్యంలో వారిని కూడా కలిసి ముచ్చటించి మిగతా పార్టీలకు సంబంధించినటువంటి వారి కీలకమైన నేతల ఇంటికి కూడా వెళ్ళి తాను ఒక్కొక్కరిని మర్యాదపూర్వకంగా భేటీ అవుతున్నటువంటి సందర్భం అయితే ఇది ఒక రాజకీయ పరిణితికి సంబంధించినటువంటి అంశం అంటూ కూడా చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే దీనివల్ల కొంతకాలం వరకు రిలీఫ్ దొరికేటువంటి అవకాశం కనిపిస్తుంది విజయ్కి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి విజయ్ ఇలా మాజీ ముఖ్యమంత్రి ఇళ్లకు లేదా మిగతా చిన్న పార్టీలకు సంబంధించినటువంటి నేతలకు కీలకమైన తమిళనాడులో రాజకీయంగా ఉన్నటువంటి నేతల ఇళ్లకు వెళ్ళి తానే స్వయంగా వెళ్ళి వారితో మర్యాదపూర్వక భేటీలు కావడం అనేది ఒక మంచి సంస్కృతిగా భావిస్తున్నారు. దీనివల్ల అవతల ఇగోస్ ఏదైతే ఉంటాయో చిన్న చిన్న ఇగోస్ వాటన్నిటి కూడా మొత్తం కూడా సద్దుమణిగే అవకాశం ఉంటుంది. తద్వారా విజయ్కి కొంతకాలం వరకు వెసులుబాటు లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఖజానా ఎంత ఉంది, బడ్జెట్ వచ్చేది ఎంత, అవుతున్నటువంటి ఖర్చులు ఎంత, వస్తున్నటువంటి పన్నులు ఎంత, వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకొని ఇచ్చినటువంటి హామీలు సంక్షేమ పథకాలు వీటన్నిటిని కూడా మొత్తం సెట్ బ్యాక్ చేసుకోవడానికి చాలా రోజులు టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది విజయ్కి. కాబట్టి ఇలాంటి సమయంలో రాజకీయంగా ప్రత్యర్థుల నుంచి ఎదురయ్యేటువంటి అనేక అంశాలను సవాలు చేయడం అంటే అది విజయ్కి తలనొప్పిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పూర్తిగా మ్యాజిక్ ఫిగర్ని దాటినటువంటి పార్టీగా ఉంది టీవీకే. మిత్రపక్షాల సపోర్ట్ లేకుండా ముందుకు వెళ్ళనేటువంటి పరిస్థితి, ఏ ఒక్కరు కూడా చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగిన ప్రభుత్వం పడిపోయేటువంటి పరిస్థితి, ఇలాంటి ఒక భిన్నమైనటువంటి పరిస్థితుల్లో తమిళనాడు ప్రభుత్వం ఉంది. కాబట్టి ఇప్పుడు అక్కడ జరిగేటువంటి ప్రతి పరిణామం కూడా విజయ్ తను ముందే అంచనా వేసి దానికి అనుగుణంగా ఒక అడుగు వేసి ఎక్కడైతే శత్రువులనో ఎక్కడైతే మిత్రులనో వారందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇప్పుడు విజయ్ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్టుగా కనపడుతుంది తమిళనాడులో. రాజకీయాలంటే రాజకీయాల వరకే ఉండాలి, కానీ అవి పూర్తిగా శత్రుత్వాలు, పర్సనల్ అటాకింగ్స్ వరకు వెళ్ళకూడదు అనేటువంటి ఒక సంస్కృతిని ఇప్పుడు టీవీకే తీసుకువస్తున్నట్టుగా కనపడుతుంది. గతంలో తమిళనాడులో ద్రవిడ పార్టీలన్నిటి కూడా ఇక్కడ రాజకీయాల వరకే ఉంచకుండా అది పూర్తి స్థాయిలో యుద్ధ వాతావరణాన్ని తలపించేటువంటి విధంగా వెళ్ళాయి గతంలో. అందుకే అనేక గొడవలు కానీ గతంలో జరిగినటువంటి పరిస్థితులు కానీ ఇవన్నిటికీ కూడా చూసే ఇప్పుడు తమిళనాడు ప్రజలు ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టడానికి టీవీకే పార్టీకి అధికారం కట్టబెట్టినాడు కూడా చెప్తున్నారు. ద్రవిడ పార్టీలు కాదని టీవీకే పార్టీకి, హీరోకి, విజయ్కి అధికారాన్ని చేజిక్కించారంటే దానికి కారణం ప్రజల్లో మార్పు కోరుకుంటున్నారు. గతంలో ఉన్నటువంటి పార్టీలో కాకుండా వారి యొక్క సంస్కృతి కాకుండా ఒక కొత్త తరానికి సంబంధించినటువంటి ఒక కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి విజయ్కి అధికారాన్ని ఇచ్చారంటూ చాలామంది చెప్పుకుంటున్నారు. కాబట్టి విజయ్ కూడా అదే రకమైనటువంటి అడుగులు వేస్తున్నారు. పాత తరం నేతలు చేసినట్టుగానే ఆ రాజకీయాలు కాకుండా ఒక కొత్త రాజకీయాలను చేసేటువంటి విధంగా విజయ్ ముందడుగులు వేస్తున్నట్టుగా కనపడుతుంది. ఏదేమైనా ఇప్పుడు ఇద్దరు హీరోల మధ్య ఎలాంటి ముందు రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చూడాలి. ఉదయం వరకే శత్రువుగా ఉన్నటువంటి ఉదయనిధినే గంటల వ్యవధిలోనే విజయ్ తన చాణక్యంతో ఇంటికి వస్తే నవ్వుతూ ఆహ్వానించి చేతి పట్టుకొని ఇంట్లోకి తీసుకువెళ్ళేటువంటి పరిస్థితిని విజయ్ క్రియేట్ చేసుకోగలిగాడు ఉదయనిధితో. అలాంటిది భవిష్యత్తులో ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, ఎలాంటి విమర్శలు ఎదురైనా వాటన్నింటినీ కూడా విజయ్ చాలా స్మూత్గా డీల్ చేయడానికి అవకాశం ఉందనేటువంటి ఒక అంచనా అయితే దీని ద్వారా కనిపిస్తుంది. అది ఎంతవరకు డీల్ చేస్తాడు ఏంటనేది ఫ్యూచర్లో మనం చూడొచ్చు. బట్ ఇప్పుడు తీసుకున్నటువంటి విజయ్ ఈ నిర్ణయం అయితే రాజకీయ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తమిళనాడులో రాజకీయ విశ్లేషకులు కూడా విజయ్ చాలా రాజకీయ పరిణితితో ఆలోచిస్తున్నాడు, చాలా ఫ్యూచరిస్ట్గా ఆలోచిస్తూ రాజకీయాలను ముందుకు తీసుకువెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. టీవీకే పార్టీ ప్రభుత్వంలో పూర్తి మెజారిటీ లేకపోయినా కూడా 5 సంవత్సరాల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా తను రన్ చేసేటువంటి నమ్మకం కలిగిందంటూ కూడా చెప్తున్నారు అతను తీసుకుంటున్నటువంటి స్టెప్స్ను చూస్తే. ఏదేమైనా ఈరోజు అనూహ్యంగా స్టాలిన్ని ఇంటికి వెళ్ళి కలిసినటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. నిన్న విమర్శలు చేసుకున్నారు, ఉదయం కనీసం ముఖం కూడా చూసుకోలేదు ఉదయనిధి విజయ్ ముఖాన్ని. అదేవిధంగా మధ్యాహ్నం సరికే మొత్తం సీన్ రివర్స్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. సో ఈ పరిణామాలన్నీ కూడా తమిళనాడు ప్రజలందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తూ క్షణక్షణ ఉత్కంఠకు దారితీస్తున్నటువంటి పరిణామాలుగా మారుతున్నాయి.